మొత్తానికైతే ఇవాళ మున్సిపల్ ఎన్నికల రిజల్ట్ రానే వచ్చింది. గెలిచినోళ్ళు మస్తు ఖుషి అయితే ఓడిపోయినోళ్ళు మాత్రం దుఃఖంలో మునిగిపోయినరు. మరి ఫలితాలు ఎవరికి సంతోషాన్ని ఇచ్చినాయి, ఎవరిని బాధ పెట్టినాయి, ఏ పార్టీలు ఏ పార్టీ బలం చూయించింది, ఏం కథ అనే ముచ్చట్లన్నిటి మీద నజరేద్దాం పాండ్రోల్లా. 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు జరిగిన ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా గట్టిగానే నడిచింది. 7 కార్పొరేషన్లల్లా కరీంనగర్, నిజామాబాద్ 2 కార్పొరేషన్లు పువ్వు పార్టీ ఖాతాలో పడితే మంచిర్యాల, రామగుండం, మహబూబ్ నగర్, నల్గొండ కార్పొరేషన్లు చేతి పార్టీ ఖాతాలో పడ్డాయి. ఇక కొత్తగూడెంలో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ దక్కలేదు. కాకుంటే కాంగ్రెస్ పార్టీతోని సమానం సీట్లు గెలిచిన సిపిఐ పార్టీకి మేము మద్దతు చేస్తామని కేటీఆర్ ఆఫర్ ఇచ్చిండు. 2 జాతీయ పార్టీలు సింగరేణిని నష్టపరుస్తున్నాయి కాబట్టి దాన్ని అడ్డుకునేందుకు సిపిఐ పార్టీకి మద్దతు చేస్తామని చెప్పిండు కేటీఆర్. ఇక కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సారు మేయర్ పీఠం మాదే, గిరిజనులకే ఆ పదవి ఇస్తామని చెప్పిండు. ఇక మున్సిపాలిటీలలో అధికార కాంగ్రెస్ పార్టీ 1300కు మీదనే స్థానాలతోని 67 మున్సిపాలిటీ పీఠాలను గెలుచుకుంటే 700కు మీదనే స్థానాలతోని కారు పార్టీ 14 మున్సిపాలిటీలను దక్కించుకున్నది. 250 స్థానాలకు మీదనే గెలుచుకున్న పువ్వు పార్టీ ఆదిలాబాద్ మున్సిపాలిటీ పీఠాన్ని దక్కించుకున్నది. ఇక 250 మీదనే స్థానాలను స్వతంత్ర అభ్యర్థులు గెలిచిండ్రు. ఏ పార్టీకి మెజార్టీ రాకుండా హంగచ్చిన కాడ పీఠాలను దక్కించుకునేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నాయి. నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ 1వ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ట్రాన్స్జెండర్ నాగిళ్ల సుధాకర్ అలియాసు అశ్విని కావేరి 102 ఓట్ల మెజార్టీతో గెలిచి రికార్డు కొట్టింది. నాకైతే మా ఊరు ప్రజలు నన్ను గెలిపించినందుకు, నా పైన నమ్మకం ఉంచినందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి. నేను వాళ్ళకి ఎప్పటికీ రుణపడి ఉంటాను. వాళ్ళందరికీ ఏ సమస్య ఉన్నా, ఎలాంటి సమస్య ఉన్నా కూడా వాళ్ళందరికీ నేను ముందుగా ఉండి వాళ్ళకి ఎలాంటి సమస్య అయినా తీర్చడానికి నేను ఉంటాను సార్. అడ్డగోలు రూపాయలు ఖర్చు పెట్టిన కడమ పార్టీల అభ్యర్థులను కాదని ఏ పార్టీ మద్దతు లేకుండా పోటీ చేసిన ట్రాన్స్జెండర్ ను గెలిపించిన అక్కడి ప్రజలను నిజంగా తారీఫ్ వేయాల్సిందేనుల్లా. ఈ ఎన్నికల్లో మాజీ మంత్రి జీవన్ రెడ్డి వర్గ నాయకులకు టికెట్లు ఇవ్వకుంటే స్వతంత్ర అభ్యర్థులను నిలబెట్టి వాళ్ళ తరఫున ప్రచారం చేసిన జీవన్ రెడ్డి సారు 14 మంది అభ్యర్థులను గెలిపించుకున్నాడు. ఈ ఎన్నికల్లో కూడా జనసేన బోని కొట్టింది. నల్లగొండ జిల్లా నేరేడుచెర్ల మున్సిపాలిటీ 14వ వార్డుల జనసేన అభ్యర్థి గెలిచిర్రు. ఇక సూర్యాపేట మున్సిపాలిటీ 35వ వార్డు బ్యాలెట్ బాక్స్ లా మేము రిటైర్మెంట్ అయ్యి 15 ఏళ్ళు గడిచింది. మాకు రావాల్సిన, మీరు ఇయ్యాల్సిన డబ్బులు 1 పైసా ఇయ్యలేదు, మా పైసలు మాకు ఇయ్యాలని ఇట్లా ఆవేదన పత్రం రాసేసిర్రు. అట్లనే సూర్యాపేట మెయిన్ రోడ్ బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని సూర్యాపేట మున్సిపాలిటీ 48వ వార్డులో ఇట్లా చిట్టి రాసేసిర్రు. మొత్తానికైతే ఈ ఎన్నికలు అన్ని పార్టీలకు సంతోషాన్ని ఇచ్చినట్టు చెప్పుకున్నారు అన్ని పార్టీల లీడర్లు. మాకు పోయినసారి కంటే ఈ పారి ఎక్కువ స్థానాలు వచ్చినాయి. 70-75% స్థానాలను మేము గెలుచుకొని తిరుగులేని పార్టీగా నిరూపించుకున్నాం. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 100 సీట్లు గెలుచుకుంటామని పిసిసి పెబ్బ మహేష్ కుమార్ చెప్తే, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అఖండ విజయాన్ని కట్టబెట్టిన రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలని ట్వీట్ చేసిన రేవంత్ రెడ్డి సారు భుజాలు కాయలు కాసేటట్టు పార్టీ జెండాను మోసి ప్రభుత్వ పథకాలను ప్రజలకు తీసుకువెళ్లిన ప్రతి కార్యకర్తకి విజయం అంకితం. భవిష్యత్తులో ప్రతి మున్సిపాలిటీని, మున్సిపల్ కార్పొరేషన్లను గొప్పగా అభివృద్ధి చేసి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని చెప్పుకొచ్చిండు. ఇక కేటీఆర్ ఏమో పోయినసారి మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 130 మేయర్, చైర్పర్సన్ స్థానాలకు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ పార్టీ 122 గెలిస్తే కాంగ్రెస్ 4, బీజేపీ 2, ఎంఐఎం 2 గెలిచింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న మేము డైరెక్ట్ 15 దాకా గెలిచినాం. ఇంకో 15 జాగాల్లో హంగచ్చింది. ఆడ మా పార్టీ ఎక్కువ స్థానాలు గెలిచే ఛాన్స్ ఉన్నది. వార్డు స్థానాలు కూడా చాలా గెలిచినామని చెప్పుకొచ్చిండు. ఇక అటు పువ్వు పార్టీ కూడా మంచి పర్ఫార్మెన్స్ చేసిందని ఆ పార్టీ పెద్ద రామచంద్రరావు సార్ చెప్తే, కరీంనగర్ కార్పొరేషన్ గెలిచినందుకు జీవితంలో చెప్పలేని ఆనందం ఉన్నదని బండి సంజయ్ అన్న మాట్లాడుకొచ్చిండు. ఇప్పటి సంది కరీంనగర్ ను మస్తు డెవలప్ చేస్తామని మాట ఇచ్చిండు. ఇక అటు కొత్తగూడెం కార్పొరేషన్ దక్కించుకున్నందుకు కమ్యూనిస్టులు కూడా ఖుషీలనే ఉన్నారు. మొత్తానికైతే అన్ని పార్టీలకు సంబరాన్నే మిగిలిచినట్టున్నాయి పోండ్రి ఈ ఎన్నికలు. ఇంటర్నెట్ ఇరుగ స్పీడ్గా వచ్చి ఏమంటా ఈ పల్క ఫోన్ల వాడకం పెరిగిందో ఇప్పుడు ప్రతి ఒక్కరు ఫోన్లలోనే మూతలు పెడుతున్నారు. ఓ పూట బువ్వ తినకుండానైనా ఉంటున్నారు కావచ్చు, కానీ ఫోన్ లేకుంటే మాత్రం నిమిషం కూడా ఉండలేకపోతున్నారు. ఇక పిల్లల గురించి అయితే చెప్పవసమే కాదు, చేతిలో ఫోన్ లేకుంటే బువ్వ కూడా తింటలేరు. అందుకే ఇప్పుడు ఏపీ సర్కారు ఇగో ఈ ఆలోచన చేస్తున్నది. ఈ సోషల్ మీడియా ఇంపాక్ట్స్, అదేవిధంగా పిల్లల సోషల్ మీడియా ప్రభావం మీద పడి చదువులకు దూరం అవుతున్నారు, ముఖ్యంగా జీవితాలు నాశనం చేసుకుంటున్నారన్న ఉద్దేశంతో ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు దీని మీద ప్రత్యేకంగా ఆలోచించి సోషల్ మీడియా దాని గురించి సపరేట్గా ఒక జీవోని కూడా ఏర్పాటు చేశారు అధ్యక్ష. మిగతా రాష్ట్రాల్లో కూడా సోషల్ మీడియాని కొంచెం మనం కంట్రోల్ చేయడానికి మనం ఏ రకంగా ఏర్పాట్లు చేసుకుంటున్నాం అన్న దాని మీద కూడా ఒక మంచి మీటింగ్స్ కూడా జరిగినాయి, మంచి అవుట్కమ్ కూడా వస్తుందని నమ్మకంతో ఉన్నాం. ఇన్నర్ కదా హోంమంత్రి అనితా మేడం చెప్పిన ముచ్చట.
ఈ నడుమ సోషల్ మీడియా వాడేటోళ్ల సంఖ్య రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నది. మన దగ్గర సుతం పిల్లలు ఈ సోషల్ మీడియా మాయల వాడి ఆగమైతున్నారు. అందుకే ఇప్పుడు ఏపీ సర్కారు ఈ సోషల్ మీడియా వాడకం మీద అవగాహన కార్యక్రమాలు పెంచుడే కాదు, 16 సంవత్సరాల లోపటున్న పిల్లలు సోషల్ మీడియా వాడకుండా కంట్రోల్ చేసే ఆలోచన చేస్తున్నారట. ఇగిట్లా ఎక్కడెక్కడ చేసిండ్రు, ఎందుకిట్లా చేయాలనేది ఎమ్మెల్సీ నాగబాబు సారు చెప్పిండు. ఆస్ట్రేలియాలో 16 ఏళ్ల లోపు పిల్లలకి సోషల్ మీడియా ఎక్స్పోజర్ లేకుండా ప్రివెంట్ చేసే లాస్ వచ్చినాయి అధ్యక్ష. అలాగే ఫ్రాన్స్ దేశంలో కూడా అలాంటి లాస్ వచ్చినాయి అధ్యక్ష. అదేవిధంగా అనేక యూరోపియన్ కంట్రీస్లో, అలాగే డెన్మార్క్ ఇలాంటి అనేక దేశాల్లో ఈ సోషల్ మీడియా అరికట్టే విధంగా అటు పిల్లలకి అందకుండా ఉండే విధంగా చట్టాలు తీసుకొస్తున్నారు అధ్యక్ష. ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారు మాకు మన గౌరవ సీఎం గారు చెప్పినట్టు అది మంచి ఇనిషియేటివ్ అధ్యక్ష. అది తొందరగా తీసుకురావాలని కోరుతున్నాను. ఎందుకంటే అధ్యక్ష ఇంతకుముందు మనం చూసాం ఈ డిఫరెంట్ కాన్సెప్ట్స్. బ్లూ వేల్ ఛాలెంజ్ అని ఒకటి, ఎంతోమంది పిల్లలు సూసైడ్ చేసి చనిపోయారు అధ్యక్ష బ్లూ వేల్ కాన్సెప్ట్లో. అదేవిధంగా మోమో ఛాలెంజ్ అంటారు, స్కల్ బ్రేకర్ ఛాలెంజ్ అంటారు, ఫైర్ ఛాలెంజ్ అంటారు. అంటే చుట్టూ నిప్పులు అంటించేసుకొని ఎక్కువసేపు సోషల్ మీడియాలో కనపడితే అదొక క్రేజీ థింగ్, వాడికి ఏదో ఒక అప్రిసియేషన్. సోషల్ మీడియా చేయంగా పిల్లలు ఆగమైతున్నారు కాబట్టి పిల్లలు సోషల్ మీడియా వాడకుండా చేసే నిర్ణయం తొందరగా చేయాలని కోరిండు నాగబాబు సారు. ఈ నడుమ సోషల్ మీడియాలో అన్ని తీర్ల వీడియోలు పెడుతున్నారు. పిల్లలు చూడకూడని వీడియోలు కూడా పెట్టేటాలకు అసొంటి వీడియోలు చూసి పిల్లలు కూడా అసొంటి పిచ్చి పనులే చేస్తున్నారు. మరిగా సర్కార్లే ఏదో చేస్తే అని కాకుండా తల్లిదండ్రులు కూడా పిల్లలు ఏం చేస్తున్నారు అనేది చూసుకుంటూ ఉండాలి. వాళ్ళు ఫోన్లలో ఏం చూస్తున్నారు, ఏం చేస్తారనేది ఓ కంట కనిపెట్టుకుంటూ ఉండాలి. అంతేగాని ఫోన్ ఇస్తే ఏమైతాంది, వాళ్ళే ఒక కాడ కూకుండి ఆడుకుంటా కూసుంటారు. లేకుంటే బయట తిరుగుకుంటా లొల్లి చేస్తారని అనుకొని ఫోన్లకు అలవాటు చేస్తే అది లేనిపోని పరేషాన్లకు దారితీస్తోంది. కాబట్టి జర ఇప్పటికైనా పిల్లలకు ఫోన్లు ఇచ్చుడు బంద్ పెట్టుండ్రి. సోషల్ మీడియాతోని జర్రంత జాగ్రత్తగా ఉంటుండ్రి. ఏమంటున్నాం, సరేనా? కోరుకున్న కోరికలు తీరినప్పుడు భక్తులు దేవుళ్ళకి మొక్కులు తీర్చుకుంటారు. పొర్లు దండాలు, గుడి చుట్టూ ప్రదక్షిణలు, పాదయాత్రలు, ఎత్తు బంగారాలు, నిలువు దోపిడీలు ఇచ్చి భక్తి పారవశ్యంలా మునిగి తేల్తారు. గట్లనే గీ అపర భక్తుడు ఎట్లా మొక్కు తీర్చుకున్నాడో చూస్తే ఆయన టాలెంట్ కు ఫిదా అవుతారు పక్కా. వారెవ్వా, చూసేటందుకు 2 కళ్ళు చాలతలేవు కదా. అద్భుతమన్న మాట తక్కువే అవుతుండొచ్చు. ఎటు చూడు చిక్కలే కానొస్తున్నాయి. కాసుల దగదగలా శివలింగం మెరిసిపోతున్నది. వజన్ కు సరితూగే చిల్లర పైసలు పెట్టి మొక్కులు తీర్చుకునే భక్తులను మస్తుగా చూసుంటాం గాని చిక్కలతోని శివలింగాన్ని తయారు చేసి అపర భక్తిని చాటుకున్నాడు గీ చిలక సాయి తేజ అనే తమ్ముడు. తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం మండలం కొవ్వూరుపాడు కాడ ఉంటడి తమ్ముడు. 1,25,000 చిల్లర పైసలను 55 రోజులు ఓపికతోని వేర్చి శివలింగాన్ని తయారు చేసిండు. శివరాత్రి నాడు ఏలూరు జిల్లా పోలవరం మండలం పట్టిసీమల కొలువుదీరిన వీరభద్రునికి అప్పచెప్తాడట. మరి చిల్లర పైసలతోని శివలింగాన్ని ఎందుకు తయారు చేసిండో సాయి తేజ చెప్తున్నాడు. ఇనుండ్రో పారి. ఆలోచించడానికి ఒక రోజు రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయల నాణ్యాలతో శివలింగం చేస్తున్నట్టు నాకు కళ రావడం జరిగింది. ఆ యొక్క సంకేతంతో మా గ్రామస్తులు, బంధువులు సహకారంతో సుమారు 1,25,000 నాణ్యాలని కలెక్ట్ చేసుకుని 55 రోజులు శ్రమించి ఈ యొక్క ధనలింగాన్ని రూపొందించడం జరిగింది. ఈ మహాశివరాత్రి సందర్భంగా పట్టిసీమలో ఉన్నటువంటి వీరభద్రస్వామి ఆలయంలో ప్రతిష్ఠించడం జరుగుతుంది. కలల కనబడ్డ శివలింగాన్ని అందరి కండ్ల మెదిలేటట్టు తయారు చేసిండన్నట్టు. ఇగి ముచ్చట చుట్టుముట్టు భక్తజనాలకు తెలవంగానే కొవ్వూరు పాడులున్న చిలకసాయి ఇంటికాడ తీర్థమే సాగుతున్నది. భక్తులంతా వచ్చి మొక్కులు పెట్టుకుంటున్నారు. మీరు కూడా టీవీలల్లా పలక ఫోన్లల్లా చూసుకుంటేనే మొక్కుకోండ్రి. మరి పబ్లిక్ మా ముసలిమోత వారి పొలం కాడ పనుందని చెప్పి ఎడడుమా కొట్టిండు. మరి మా చెల్లె శకుంతలనన్నా వార్త పట్టుకొస్తుందో లేదో అడుచుకుందాం పాండ్రి. ఓ అమ్మా శకుంతలవ్వా, ఏం చేస్తున్నావే? డాక్టర్ శకుంతల, ABCDFRCS. ఐఎమ్ డాక్టర్, ఐఎమ్ ద డాక్టర్. వేర్ ఇస్ మై రోగులు? ఎక్కడ ఎక్కడ నా రోగులు? ఎక్కడ? వేర్ ఇస్ మై రోగులు? ఆగో ఇదేందోల్లా, ఏమో తెల్ల కొట్టేసుకొని తాయి తక్కలాడుతాంది. ఓసేయ్, కలిసొచ్చే కాలం వస్తే నర్సొచ్చే కొడుకు పుడతాడని నువ్వెప్పుడైనావే డాక్టరు? ఆగుతావా? డాక్టర్ శకుంతల, ABCDFRCS కు రోగులే ముఖ్యం. నీతో సొల్లు పెట్టేందుకు లేని ఇక్కడ. వేర్ ఇస్ మై రోగులు? ఎక్కడ ఎక్కడ నా రోగులు? నా రోగులు ఎక్కడ? అమ్మని ఎంత మాట అన్నవే. ఆగు చెప్తాను నీ సంగతి. ఆగు, ఎవరో తమ్ముడు వస్తాడు. అరే తమ్మి, ఇటు రారా, నీ గుండెట్లో కొట్టుకుంటాందో చూస్తా. ఏం నిబ్బగా నువ్వు ఉన్నావు తమ్మి? ఏమైంది మేడం? ఏమైంది? పెద్ద రోగమే.
మందు కూడా లేదు. నిన్న దేవుడే కాపాడేలే. ఇక నా చేతిలో అయితే ఏం లేదు తమ్మి. ఏమైంది మేడం, ఏమైంది? నాకు జల్దీ చెప్పండి, టెన్షన్ అవుతుంది. నీ గుండె లబ్డప్ అని కొట్టుకుంటలేదు తమ్మి. ప్రేమికుల తద్దినం ఎఫెక్ట్ అనుకుంటా. లవ్ అని కొట్టుకుంటాంది. ఏంది మేడం అట్లనే పరిచయం చేస్తున్నారు నన్ను? మరి లేకుంటే అది నిజంగా డాక్టర్ అనుకుంటున్నావారా తమ్ముడు? సప్పుజేకవి కానుంచాలి, సూది గుచ్చినా గుచ్చుతుంది, అది తిక్కల్ది. మసిబట్ట ముఖందానా ఏందో ఊకే నా ఇంట పడతావేందే? నీ వార్తలు నువ్వు చెప్పుకోపా. ఏదో ఉన్న గిరాకంతా పోగొడతాను. ఏమో కథలు వార్తవేందే? నేను వార్తలు చెప్తే నువ్వు పండ్లలా కానీ పెళ్లికి పోతావా? నువ్వు కూడా వార్తలే కదా చెప్పాలి. గందుకే కదా నిన్ను కొలువులో పెట్టించింది. ఓవ్వా, కాళ్ళలో బలం తక్కువైనట్టున్నది, నడవనికి అత్తలేదా? మంచి పవర్ఫుల్ గోళీలు ఉన్నాయి, రాయాలనా? ఆగో గట్ల పోతుంది గోళీలు రాస్తా అంటే. బాటానీళ్ళు బుక్తావా అన్నట్టు అడుగుతావేందే? నువ్వేమో నిజంగానే డాక్టర్ అయినట్టు. హలో, డాక్టర్ శకుంతల్ ఇక్కడ. ABCD FRCS మనతోని మామూలుగా ఉండదు మళ్ళా. నువ్వు డాక్టరు, నువ్వు వాళ్ళకు ట్రీట్మెంట్ ఇచ్చుడు. ఏషం కట్టింది కాక తవ్వ పొంటి పోయేటోళ్ళని ఎందుకే పరేషాన్ చేస్తున్నావు? వైద్యం కావాలంటే అడుగు, అక్కో కాబట్టి ఫ్రీగా ఇస్తా. అంతేగాని ఈ డాక్టర్ శకుంతల ABCD FRCSకు పట్టుకొని కారెడ్డాలి ఆజ్ఞవా? మర్యాద దక్క చెప్తాను. నీ బోడి మర్యాద ఎవరికి కావాలే గాని ఆ తెల్ల కోటేంది, నీ కథేందే తల్లి? డాక్టర్ని కావాలనుకున్నా కానీ యాక్టర్ నైనా నా బాధ నీకేం ఎరికే? ఏంది డాక్టర్ కావాలనుకున్నావా? యాక్టర్ అయినవా? నీకు యాక్టింగ్ కూడా వచ్చా అమ్మా? ఏమంటివి నువ్వు నన్ను యాక్టింగ్ వచ్చా అందువా? అహో, ఎంత మాట. నువ్వన్నది నేనిన్నది అబద్ధమే కానీ నిజము కాదే, కాదు కాకూడదు, ఇది నిజమే అందువా? అట్లయినా నువ్వు నీ యాక్టింగ్ ఏ పాటిది? అబ్బో భాస్కర వాడు పక్కా పోవే నీకు. ఏందే ఎటకారమా? లేదు, ఎర్రకారం. ఇంతకు తమరు ఈ తెల్లకోటు ఎందుకు ధరించితురో వివరముగా చెప్పేదరా కొంచెము? చిన్నప్పుడు మా సమ్మయ్య సారు ఏమైతో బిడ్డ పెద్దగా అయినక్కానంటే డాక్టర్ అయితే సార్ అని చెప్పేదాన్ని. యాక్టర్ అయితే కానీ డాక్టర్ కాకపోతే. అయినా ఇప్పుడు ఈ ఆలోచనలన్నీ ఎందుకు చేస్తున్నవే? దినం వార్తలు చెప్పుకొని బుక్కడి తిని వండుకోక. గా హీరోయిన్ శ్రీలీలు ఉన్నది కదనే, ఓ పక్క సినిమాలల్లో యాక్టింగ్ ఇరగదీస్తూనే ఉన్నది. మొన్ననే MBBS పూర్తి చేసి డాక్టర్ పట్ట కూడా తీసుకునేది. గా ముచ్చట తెలిసే చిన్నప్పటి కళలన్నీ కళ్ళ ముంగటే మిదిలింది. అందుకే ఈ గెటప్ ఎట్లున్నా అచ్చం డాక్టర్ లెక్క లేను, మంచిగా ఉన్నాయి కదా. డాక్టర్ లెక్క ఉండుడేందే? తెల్లకోట వేసుకున్న వాళ్ళంతా డాక్టర్లు అవుతారా చెప్పు? డాక్టర్ కావాలంటే గా హీరోయిన్ శ్రీలీల లెక్క గట్టి పట్టుదల ఉండాలి, సంకల్పం కావాలి. సినిమాలలో యాక్టింగ్ చేసుకుంటా డాక్టర్ అవుడంటే చిన్న ముచ్చట నా చెప్పు? అందుకే నేను కూడా పట్టు పడతా, సూదులు ఎత్తా, గోళీలు రాస్తా, ఆపరేషన్లు కూడా ఎత్తా. ఇంకా నయ్యం, వచ్చి రాని వైద్యం చేసి జీవిదిత్తా అంటలేవు. నువ్వు డాక్టర్ అయితే జరిగేది కూడా అదే. అక్క, సినిమాలల్లో ఒక్క పాట అయిపోయేలోపు పేద హీరో ధనవంతుడైపోయినట్టు, ఒక హీరోయిన్ కలెక్టర్ అమ్మ అయిపోయినట్టు, నేను కూడా ఈ ముచ్చట వచ్చేలోపు డాక్టర్ అయితే ఎంత మంచిగా ఉండవు కదా. డాక్టర్ శకుంతల ABCD FRCS ఎక్కడ నా రోగులు ఎక్కడ, నా పేషెంట్లు ఎక్కడ? ఆశకు అద్దుండాలే తల్లి. శ్రీలీల లెక్క ఇటు యాక్టింగ్ అటు డాక్టర్ చదివి డాక్టర్ని కాకపోవచ్చు అక్క. కానీ ఇన్నొద్దులు రోగాలత్తే దాకనపోయిన మందుల షీట్లు ఉన్నాయి కదా, అవన్నీ భద్రంగా దాచుకున్నా. కనీసం ఇవన్న చూసుకుంటా వైద్యం చేసి RMP డాక్టర్ నన్ను అవుతా. అదైతే పక్కా అవుతావు, కానీ తేడా వస్తే బొక్కలెత్తారు, జాగ్రత్త మరి. చిచ్చి, ఇప్పుడేందే నువ్వు అష్టకల బాసలు తోమి బోకురు ఉండాలి అంతే కదా. ఇప్పుడు వచ్చినవే దారికి. కళ్ళలోని కలలు అన్నీ కలలుగానే మిగిలిపోయేనా. మా చెల్లెని చూసి మీరేం జాలి పడకురుల్లా పబ్లిక్. దానికి గుండెకాయ ఏ పక్కకుంటుందో కూడా తెలియదు. ఏదో గా హీరోయిన్ శ్రీలీల యాక్టింగ్ చేసుకుంటేనే డాక్టర్ చదువు చదివేటాలకు పిచ్చిది ఈ పిచ్చి పని ముంగటేసుకున్నట్టున్నది. ఏమైనా హీరోయిన్ శ్రీలీల మేడంనైతే తారీఫ్ చేయాల్సిందేనోలా. యాక్టింగ్ మీదనే కోట్లు వస్తున్నా కూడా కోరి డాక్టర్ అవ్వడంటే చిన్న ముచ్చట్నా చెప్పుండ్రి. ఎంతో మంది మహిళలకు ఆదర్శం అనే చెప్పాలి. ఇక మనమైతే తతిమ వార్తలు నిందాం పాండ్రోలా. కొంతమంది లీడర్లు వాళ్ళ రాజకీయ అవసరాల కోసం కులాలు మతాల పేరు మీద కంపు చేస్తుంటారు కానీ మామూలు జనాలకు గవేం పట్టింపులుండయి. మనిషి అంటేనే మంచోడు, మనిషి అంటేనే మానవత్వం ఉన్నోడు అనిపించేటోళ్ళు కూడా ఉంటారు గీ అన్న సొంటోళ్ళు. ఇంతకు ఆయన ఏం చేసిండో చూద్దాం పాండ్రోలా. ఓం అన్నపూర్ణే ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం ఇగో
ఈడ స్వాములంతా భోజనం చేయడానికి సిద్ధంగుంటే నడిమిట్లా కూకుండి దీపం ముట్టిస్తున్న అన్న గురించేనొల్లా ఆ ముచ్చట. ఈ అన్న పేరు పఠాన్ వలీఖాన్. నంద్యాల జిల్లా ఆత్మకూర్లుంటాడు. ముస్లిం మతస్థుడైన శివస్వాములకు అల్పాహారం పెట్టి ఇప్పుడు వార్తల్లో నిలిచిండు. మతం ఏదైనా దేవుడు ఒక్కడే. ఆకలికి దేవునితోని మతాలతోనే సంబంధం లేదు. ఆయువు ఉన్న మనుషులందరికీ ఆకలి ఉంటది. దాని తీరవద్దని ఏ దేవుడు చెప్పడు. మానవత్వమే అన్నిటికంటే గొప్పది. దాని మించింది ఈ దున్యాల ఏది లేదు అని చాటి చెప్తున్నాడు ఈ అన్న. కుల మతాల మధ్య గోడలు కడుతున్న నేటి రోజులల్లా మత సామరస్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిండు. నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలో శివరాత్రి సందర్భంగా శివమాల వేసుకున్న శివస్వాములకు అల్పాహారాన్ని వడ్డించి అందరి చేత శబాష్ అనిపించుకున్నాడు. మానవ సేవే మాధవ సేవ అన్న గొప్ప మాటను ఆదర్శంగా తీసుకొని ఎంతో మందికి ఆదర్శవంతమైన పని చేసిండని వలీఖాన్ అన్నను తారీఫ్ చేస్తున్నారు అక్కడి జనాలు. కులాల మతాల నడుమ సిచ్చులు పెట్టి రాజకీయంగా లాభం పొందాలనుకునే లీడర్లు జర ఇప్పటికైనా ఈ వలీఖాన్ అనే అన్న అసంటోళ్లను చూసి సిగ్గు తెచ్చుకోండ్రి. కుల మతాల పట్టింపు లేకుండా మనుషులంతా ఒక్కటే అనే భావనతోని చాలా మంది జనాలుంటారు. అనవసరంగా అసంటి ప్రజలను విభజించి పాలించాలని చూసుడు బంజేండ్రని అంటున్నారు ఈ ముచ్చట తెలిసినోళ్ళు. మరిగా పబ్లికు మీరు కూడా లీడర్లు చెప్పే మాటలిని ఉత్తగా వేరే మతస్థుల మీద కోపం పెంచుకోకుండ్రి. తప్పు చేస్తే ఎవరినైనా ఒక్క తీరే చూడుండ్రి. అంతేగాని ఆలోచన చేయకుండా ఆవేశపడి ఆగం కాకుండ్రి. ఏమంటున్నాం సరేనా? ఓం అన్నపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం శాంతి చ పార్వతీ. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఈ ఊళ్ళ ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉంటుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇజంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.